సార్ నమస్తే అండి. ఏం పేరు నమస్కారం సార్ మీ అండి. పేరు? నా పేరు అనిల్ అండి. అనిల్ గారు. అనిల్ గారు సర్వే చేస్తున్నాం మా ఛానల్ తరపు నుంచి. అంటే అన్ని ఏరియాలు తిరుగుతున్నాం, ఇళ్లలో కూడా అందరిని అడుగుతున్నాం. అంటే ఒక సర్వే కాబట్టి ఏంటి సార్ ఇక్కడ అటు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఈసారి ఎవరికి పట్టం కట్టే అవకాశం ఉంది? మీ అభిప్రాయం ఏంటి? ఒక ఓటర్గా మీరు మా ఏం అభిప్రాయం గమనిస్తారు? అయితే మాదంటి గోపీనాథే రావాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే మాదంటి కూడా బతుకున్నప్పుడు ఎన్నో ఇక్కడ చేసిన అనమాట. లేడీస్కి చాలా చేసిండు. బతుకమ్మలు వచ్చినప్పుడు బతుకమ్మ ప్రైజ్ ఇవ్వడం కానీ ఉమ్, ప్రతి ఒక్కరికి ఇచ్చి ఇచ్చేదాకా ఉండేవాడు, ఇక్కడ వెళ్ళిపోయేవాడు కాదు. ఉమ్, మళ్ళీ ఇంకేంది రోడ్డు వ్యవస్థ కానీ మాకేమన్నా ఆపద ఉన్నా కూడా చెప్పుకున్నా కూడా మళ్ళీ వచ్చి మాకు చెప్పేవాడు. పోలీసులకి ఫోన్ చేసేవాడు కుడతాను. ఓ, ఈ పలాంకరమం గొడవ అవుతుంది, ఏదైనా ప్రాబ్లం ఉంటే ప్రాబ్లం immediate ఉంటే దాన్ని respond అయ్యేవాడు. ఇమీడియట్లీ ఎక్స్పర్ట్ అయ్యేవాడు, వచ్చేవాడు. ఒకవాడు కూడా మన ఆపద ఉంటే కూడా గరీబోళ్ళు ఉండే వాళ్ళకి కూడా చాలా హెల్ప్ చేసింది. గరీబోళ్ళకి కూడా ఉమ్, మ్యారేజ్ అయితే కూడా తనకు తోచినట్టుగా మహాలక్ష్మి పథకం ఉంది కదా, కింద, వాళ్ళకు కూడా లేడీస్కి కూడా ఇచ్చేవాడు. ఇప్పుడు మహాలక్ష్మి ఇస్తుండే కదా, ఉమ్, అది కూడా ఇప్పించేవాడు తాను. ఓకే, ముందుగా వచ్చాలని అడిగి చేసి ఇప్పించేవాడు అనమాట ఆయన, ఉమ్, ఉమ్. మాదండి గోపీనాథ్. సాయిబులకి ఏదో మరి షాదీ ముబారక్ కూడా ఇచ్చారు. షాదీ ముబారక్ ముస్లిమ్స్ కూడా ఇప్పించేవాడు ఆయన. ఉమ్, చాలా బాగా చేసేవాడు. తను చనిపోయినందుకు చాలా బాధగా ఉన్నది. ఎందుకంటే తను చనిపోయి స్వర్గలోకానికి వెళ్ళిపోయిండు. మరియు తన భార్య కూడా అదే విధంగా, తన భర్త ఏ విధంగా అడుగుజాడో నడిచిందో ఆమె కూడా అదే విధంగా చేయాలని మా కోరిక, అంతే. మరి నవీన్ యాదవ్ గారి గురించి తెలుసు? నవీన్ యాదవ్ చేస్తున్నాడు. తన ఏజ్ అంటే అంత ఆయనకు ఎక్స్పీరియన్స్ కూడా లేదు, మనం ఏం అనలేము. తను సీట్ ఇచ్చినందుకు గెలుస్తాడో మనకు తెలియదు, కానీ సునీత గారు మాత్రం రావాలి. మరి బీజేపీ ఎలా ఉంది? బీజేపీ అయితే మామూలుగానే ఉంది, అంత లేదు. తిరుగుతున్నారు వాళ్ళు కూడా. ఎక్కువ అంటే మన కాంగ్రెస్ ప్లస్ ఇది రెండు టిఆర్ఎస్ మాత్రమే ఎక్కువ జరుగుతుంది. మేమైతే మాదంటి గోపీనాథ్ వాళ్ళ భార్య సునీత గారే రావాలని కోరుకుంటున్నాం అన్నమాట. ఎందుకంటే తను మస్తు సేవ చేసింది మాదంటి గోపీనాథ్ బతుకున్నప్పుడు. ఆ యొక్క రుణం ఉంచుకున్న తన భార్యను మనం రావడానికి గెలిపించుకోవడం మనం ప్రయత్నం చేయాలి. అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది, మరి కాంగ్రెస్ అధికార పార్టీ కాంగ్రెస్ ని గెలిపించుకుని ఇంకా పనులు జరుగుతాయని చాలా మంది అంటున్నారు. అంటే అవి జరుగుతావో జరగవో తర్వాత మాట. లేడీస్కి ఒక్కటి బస్సు ఇచ్చినారు, మళ్ళీ మహాలక్ష్మి అన్నాడు, అది ఇవ్వలేడు. గ్యాస్ అన్నాడు, అది ఇవ్వలేడు. తులం బంగారం అన్నాడు, అది ఇవ్వలేడు. ఆయన ఇచ్చిన 6 హామీలు ఒక్కటే హామీని చేసినది లేడీస్ కు మాత్రమే. ఆ లేడీస్ లో బస్సులో వచ్చిన వాళ్ళకి విలువ లేకుండా పోయింది. ఉచిత బస్సు ఇచ్చినప్పుడు వాళ్ళు కొట్టుకోవడం చేసుకోవడం, బాయ్స్ సీట్లు కూడా వచ్చి కూర్చుంటున్నారు. వాళ్ళు ఏమని అనలేము మనం, దానికోసం గొడవ అవుతుంది అన్నమాట. మేము పైసలు ఇచ్చి మేమేమో సీట్ తీసుకుంటూ నిలబడాలి, వాళ్ళు పైసలు లేకుండా కూర్చోవాలి. అది ఎక్కడ పద్ధతి? లేవట్టేస్తారు కొందరు లేడీస్ కూడా. ఎందుకంటే మాదంటి గోపీనాథ్ వాళ్ళ ఒక భార్య సునీత గారే రావాలని మేము అనుకుంటున్నాం. ఆ భగవంతుని కూడా కోరుకుంటున్నాం. భగవంతుని అదృష్టం ఎవరు ఇస్తారో ఆయన నిర్ణయించుకోవాలి. మేము అటువైపే ఉన్నమాట, వాళ్ళ మిస్సెస్ వైపే ఉన్నాం అన్నమాట.